మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఎంబుక్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యాన్ని చేస్తున్న నిరసన దీక్ష బుధవారంకు 6వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి లక్ష్మీనారాయణ, జవహర్లాల్, ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పరిధిలోనే మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఇప్పటికే డ్యూటీలు చేస్తున్న విధంగా నైట్ షిఫ్ట్లోనే మేము డ్యూటీలు చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఆందోళన 6వ రోజుకు చేరింది. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో నైట్ డ్యూటీలో అదే డ్యూటీలోనే కొనసాగించాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్న షిఫ్ట్లో కాకుండా మార్చి వాళ్ళ ఉపాధిని దెబ్బతీసే విధానాలను మున్సిపల్ అధికారులు మానుకోవాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే మున్సిపల్ అధికారులను అనేక రాజకీయ పార్టీలు ఇక్కడ లోకేష్ గారిని తదితరులను కలిసినప్పటికీ మినిస్టర్ గారిని ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోబోగా లోకల్ నాయకులను కలవని చెప్పేసి చెప్పారు. లోకల్ నాయకులు మాత్రం ఈ సమస్య మీద స్పష్టమైన అవగాహన లేదు. కనీసం దాని గురించి మాట్లాడే స్థితిలో కూడా ఈరోజు టీడీపీ నాయకులు లేరు. ఎన్నికలకు ముందు కార్మికులకి ఏ అన్యాయం జరిగినా నేను ఉంటానని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. మన మంగళగిరి మన లోకేష్ అని చెప్పాడు. కానీ మంగళగిరి మాత్రం కార్మికులదే. కానీ లోకేష్ మాత్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు కార్మిక చట్టాలన్నింటినీ మార్చేసి కార్మికులకి నష్టదాయకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు 8 గంటల పని విధానాన్ని రద్దు చేయటం, అదేవిధంగా నైట్ షిఫ్ట్లో మహిళలను పనిచేయించడం, ఈ విధంగా కార్మిక వ్యతిరేక చర్యలు తీసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి తక్షణమే న్యాయమైన డిమాండ్ల సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమస్యలను తక్షణమే లోకేష్ గారు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. ఎంబుక్ కార్మికులు సమ్మె చేస్తా ఈ రోజుకి టెంట్ 6వ రోజుకి చేరింది. మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి కోరిక, రాత్రి పనిచేస్తే 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 10,000 రూపాయలతో ఈరోజు కుటుంబం ఏ విధంగా గడిచిద్ది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 10,000 రూపాయలతో సరిపోదు కాబట్టి పక్కన ఉన్నటువంటి ఆప్కాస్ వర్కర్లకి మున్సిపల్ కార్మికులకే 21,000 ఇస్తున్నారు. ఆ 21,000 ఇవ్వమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఆ సమస్య పరిష్కారం చేయకుండా ఆప్కాస్లో చేర్చకుండా ఇప్పుడు కొత్త సమస్య తెచ్చిపెట్టారు. అదేంటి కొత్త సమస్య అంటే నైట్ చేసే వాళ్ళని పగలు చేయమంటున్నారు. పగలు చేస్తే నైట్ 10,000కు పని చేసుకొని పగలు ఇంకో పని చేసుకొని ఆ 10,000 ఈ 5,000 10,000 కలుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నారు కార్మికులు. ఈరోజు నైట్ వెళ్ళాల్సిన పనికి పగలు వెళ్తే పగలు పని పోతుంది. ఎంబుక్ కార్మికులు గత 4 సంవత్సరాల నుండి తాడేపల్లిలో రాత్రిపూట డ్యూటీ చేస్తూ ఉన్నారు. మరి ఉన్న పలంగానే కమిషనర్ గారు మీరు పగలు చేయండి అని చెప్పేసి కోరడం జరిగింది. రాత్రిపూట చేసుకొని పగలేదని చిన్న చిన్న పనులు చేసుకొని కుటుంబాలను గడుపుకుంటున్నామని చెప్పేసి కార్మికులు చెప్పారు. అట్లా కాదు, పగలే చేయాలంటే మాకు కూడా ఆఫ్కాస్లో ఒక 21,000 రూపాయల జీతం ఇవ్వని అడిగారు. తెలుగుదేశం పార్టీ నాయకులను కలిశారు, అట్లానే లోకేష్ గారిని కలిశారు. అయినా సరే సమస్య పరిష్కారం చేయలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్లు అడిగితే ఏం చెప్తారంటే మాదేం లేదని అంతా కమిషనర్ గారిదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. తెలుగుదేశం నాయకులు కూడా కమిషనర్ గారు ఒప్పుకోవట్లేదని చెప్తున్నారు.